శుభోదయం. నా పేరు శ్రీకీర్తి. నేను 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని. ఈరోజు నేను సామాన్య, సంక్లిష్ట, సంయుక్త వాక్యాల గురించి వివరించబోతున్నాను. సామాన్య వాక్యం క్రియ ఉన్నా లేకున్నా ఒకే భావాన్ని తెలియజేసే వాక్యాలను సామాన్య వాక్యం అని అంటారు. ఉదాహరణకు, తిరుమల రామచంద్ర గారు ఆంధ్ర భాషలో పండితుడు. సంశిష్ట వాక్యం ఒక సమాపక క్రియ ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే దాన్ని సంశిష్ట వాక్యం అని అంటారు. ఉదాహరణకు, అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాసి అచ్చు వేయించాడు. రాసి అనేది అసమాపక క్రియ, అచ్చు వేయించాడు అనేది సమాపక క్రియ. సంయుక్త వాక్యం సమప్రాధాన్యం గల వాక్యాలను కలపడం వల్ల ఏర్పడే వాక్యాలను సంయుక్త వాక్యం అని అంటారు. ఉదాహరణకు, తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికరాలు పల్లె ప్రజల భాషల్లో దొరుకుతాయి, కానీ వాటిని మనం భద్రపరచుకోవడం లేదు. కానీ అనేది ఈ రెండు వాక్యాలను కలుపుతుంది. ధన్యవాదాలు.